రావణ్ గాడు చెప్పినాడంటే జరిగినదని 100కి 100% జరిగిద్ది అని ఈ మాట చాలామంది నమ్మకపోవచ్చు. ఈ వీడియో చూశాక మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి క్లిప్ వినండి. వాళ్ళు ఏం చెప్తారంటే డార్క్ వెబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తారు అనమాట. దాంట్లో ఏంటంటే అన్ని ఉంటాయి అనమాట, ఇల్లీగల్ అన్ని ఉంటాయి. మనం ఇంటర్నెట్లో మనకు జరిగేది 0.0005% అయితే అక్కడ 99.95% అక్కడ జరుగుతుంది అనమాట. అది చాలా మందికి తెలియదు. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ విధమైనటువంటి సినిమా తీస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైతే విన్నారు కదా. నేను ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ వీడియో కూడా అంతే ఉంది, ఇంకా దాన్ని డిలీట్ కూడా చేయలేదన్నమాట. వెళ్ళి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇది జరిగింది కదా, ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పా, డార్క్ వెబ్ కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడిచితే మొత్తం అదే కాన్సెప్ట్. ట్రైలర్ చూసి నేనైతే ఇది కనిపెట్టాను అని చెప్పి క్లారిటీగా చెప్పా. సో ట్రైలర్లో ఎక్కడ డార్క్ వెబ్ గురించి దాని గురించి ఏ విధమైనటువంటి ఇవ్వలేదు, కానీ మనమైతే గెస్ చేసాం, అది 100% జరిగింది. ఓకే, ఇదేదో ఫ్లోలో బాణ వేసినోలే, గుడ్డిగా బాణ వేసిన అదివే తగిలిందిలే అంటారా? ఒకసారి ఇది వినండి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మనకు చూపిస్తారు. అండ్ మన లాస్ట్లో చూసుకున్నట్లయితే మన కార్తీక్ గారిని కామెరో అయితే దింపేటటువంటి ప్రయత్నం చేస్తారంట. ఆయన హిట్ 4లో హీరోగా నటించబోతున్నా అని చెప్పి విన్నారు కదా. ఎవడైనా గెస్ చేసిండా నిజంగా కార్తికే హీరోని? ఇవాళ మార్నింగ్ కూడా వాట్సాప్లో ఏమని వచ్చిందో తెలుసా, మన రవితేజ చూసుకున్నట్లయితే దీంట్లో కామియో హిట్ 4లో తను నటించబోతున్నావు అని చెప్పి చాలామంది మాట్లాడారు. చూసారా, ఇది కూడా జరిగిందనమాట. సో చెప్పేది ఏంటంటే, రావణ్ గాడు చెప్పినాడంటే జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకొని 100% జరిగింది. నేనైతే 100 చెప్తే దాంట్లో కనీసం 90 జరుగుతాయి అనమాట. ఎందుకంటే మనల్ని సినీ పండిత్ అంటారు అనమాట. ఇది నాకు గొప్ప చెప్పుకోవట్లేదు, మ్యాక్సిమం మన వీడియోలో రెగ్యులర్గా ఫాలో అయ్యాయి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, హిట్ 3కి టికెట్లు ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో మొత్తం మీద ఒక నెంబర్ ఇలా ప్లే అలా వెళ్ళిపోద్ది. సో ఆ నెంబర్ నాకు స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. మీకైతే ఖచ్చితంగా హిట్ 3 టికెట్ పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం కొన్ని టికెట్స్ అయితే అనుకున్నా, అవి మ్యాక్సిమం నేనైతే మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియో ఏంటంటే, సినిమాని చాలామంది తిడుతున్నారు అనమాట. కొంతమంది ఫ్లాప్ అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది వన్ టైం వాచబుల్ అంటున్నారు, కొంతమంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటున్నారు. పెద్ద పెద్ద రివ్యూ ఇచ్చేటటువంటి మేధావులు కూడా అసలు ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కావట్లా అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. నేను మాట్లాడతా వినండి. నిజంగా మీరు తమిళలో చూసింది నిజమే, దీనికి హిట్ 4 అనేటటువంటిది అవసరం ఉందా లేదా అనేటటువంటిది క్లారిటీ ఇస్తా. ఈ సినిమాలో ఉన్నటువంటి లెక్కలేంటి బొక్కలేంటి నిజం చెప్తానా, స్పాయిలర్ చెప్తా. కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ సినిమా చూడకపోయినా కానీ ఈ వీడియో చూడండి, మ్యాక్సిమం సినిమా చూసేటటువంటి ప్రయత్నం జరిగిద్ది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఫుల్ మూవీ చూపిస్తా, లేదా సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ వీడియో అయితే చూడండి. మొట్టమొదటి ఏంటంటే, సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది మొత్తం ఈ డార్క్ వెబ్ గురించి జరిగిద్ది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన ఒక హత్య జరిగిద్ది అనమాట. ఆ హత్య అసలు ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ అయితే మిస్ అయ్యింది అనమాట. మనకి ట్రైలర్లో చూపించేటటువంటిది ఏం జరుగుతుందిరా అని ఒకరిని తలకిందులుగా అలాడి వాడిని చంపుకుంటా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు మా నాన్నగారు. దాంతో ఒక అమ్మాయి వచ్చి పట్టుకుంటుంది అనమాట. పట్టుకుంటే ఆ అమ్మాయిని కూడా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత సో ఏం చేస్తున్నావు, ఎందుకు అని చంపుతాను, అమాయకుడిని చంపుతాను అని అంటే, నేను ఈ అమాయకుడిని చంపేదే అసలైనటువంటి కిల్లర్ని పట్టుకోవడానికి తెక్కలదా అని చెప్పి కాశ్మీర్లో జరిగినటువంటి ఒక అటాక్ గురించి చెప్తున్నాను. కాశ్మీర్లో కూడా సేమ్ రీతిలో ఒక హత్య అయితే జరిగింది. సో దాని వెనకుంది ఏంటంటే, ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, అదే డార్క్ వెబ్. ఏం చేస్తారంటే, దాంట్లో ఒక ఇద్దరిని గొంతు కోసి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళైతే మన గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు, వాళ్ళ మనతో టై అప్ అవుతారు. సో ఈ సైకో నా కొడుకులు అంతా కూడా ఒకరోజు కలుస్తారు. అలా కలిసేటటువంటి ప్రక్రియ కోసం నాని ఫస్ట్ హాఫ్ అంతా కష్టపడతాడు. ఫైనల్లీ ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే ఆ డార్క్ వెబ్లో నుండి ఒకడికి కావాలని దొరకటం, ఆ ఏరియా కలవటం లాంటివి చేస్తారు. ఆ తర్వాత వాడిని కూడా పిక్ కోసి వీడియోతో అప్లోడ్ చేస్తారు. వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు ఈ డార్క్ వెబ్లోకి రెడీ అయిపోయావు, నువ్వైతే రా అని చెప్పి ఇచ్చేస్తారనమాట. ఇక మనోడు సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే అందులోకి ప్రయాణించేదనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే, శ్రీనిధిని కలవటం, తెలుగు మ్యాట్రిమోనీ అంటాం, ఆ ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, ఆ అమ్మాయిని కలవటం, ఈ అమ్మాయిని కలవటం, ఎనీవే వాళ్ళకి సెట్ కావటం, అలా ఎలా జరిగింది. కానీ ఫైనల్లీ అది ఏం జరిగింది అనేటటువంటిది మనకైతే సెకండ్ హాఫ్లో అర్థమైపోతుంది అనమాట. హీరో చూసుకున్నట్లయితే శ్రీనిధి తను అండర్ కవర్ కాప్ అనమాట, హీరోయిన్ కాప్ అనమాట. సో తను కోసమే రాలేదు, తను చూసి ఇన్స్పైర్ అయితే వాళ్ళ సోదిగా ఇదంతా నాకు అసలు చెప్పదు కావట్లేదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ యొక్క సైకోనా కొడుకులు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత క్రూయల్గా ఉంటారంటే అంత క్రూయల్గా ఉంటారు. వాళ్ళంతా కూడా మనుషులు చంపేవాళ్ళు. ఫ్రీడమ్ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కావాలి అని అంటే, ఏం లేదు మాకు ఫ్రీడమ్ కావాలి, ఈ భూమి మీద మంచి చెడు అనేటటువంటిది కనిపెట్టుండే ఎవడు, అదంతా రాంగ్, మనుషులను చంపాలి, వాళ్ళ రక్తం తాగాలి, మాకు అందులోనే సైకోయిజం ఉందని చెప్పి అందరూ కూడా గెట్ టుగెదర్ లాగా అయ్యి మనుషులను చంపేస్తూ ఉంటారు అనమాట. అదే కాన్సెప్ట్ సినిమా. కానీ వాళ్ళు చేసేటటువంటి ఆకృత్యాన్ని ఇంకా బాగా చూపిస్తే బాగు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, అదైతే కలగదనమాట. అండ్ హీరో ఏం చేస్తారంటే, కొన్ని యాత్ర అనమాట, ఇంకా ఎన్ని సినిమా చూసి
చూస్తే మీకైతే అర్థమైంది. సో ఫైనల్లీ ఏమైందంటే నాకు అక్కడ హీరో యొక్క వైలెంట్ ఏంటి అనేటటువంటిది బయటపడిద్ది. ఒక 9 నెలల పాప ఉంటుంది అనమాట. ఆ పాపని ఇవాళ నరకబోతున్నాం, ఇది ఇసిరేస్తా, ఎవడైతే పట్టుకుంటాడో వాడికి ఆ నరికే ఛాన్స్ వస్తుందంటే ఒక సైకో నా కొడుకు పట్టుకుంటాడు, వాడు నరకబోతుంటా. అప్పటిదాకా వాళ్ళల్లో కలిసిపోయినటువంటి మన అర్జున్ సర్కార్, అప్పట్లో వాళ్ళలో సైకోని చంపినటువంటి అర్జున్ సర్కార్ అప్పుడు తనలో ఉన్నటువంటి డ్యూటీని అయితే బయట తీసుకొస్తాడు. నిజంగా అక్కడైతే గూజ్బంప్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా వేసేస్తారు. ఇక్కడంతా కూడా వైలెంట్ ఫైట్, మనిషిని నిలువునా చేరడం, చేతులు నరకడం, ఏళ్ళు నరకడం, ఒక మనిషిని ఎన్ని రకాలుగా చంపకూడదు అన్ని రకాలుగా చంపేస్తారు అనమాట. ఎన్ని రకాలుగా ఇచ్చేకూడదు అన్ని రకాలు ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ 150 మంది కిల్లర్స్ని అయితే ఇచ్చేస్తాడు. క్లైమాక్స్లో ఏమైందంటే ఇక్కడే వీక్ అయిపోయింది సినిమా. అప్పుడు దాకా అర్జున్ సర్కార్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అప్పుడు దాకా అర్జున్ సర్కార్ అంటే యాంగర్ మేనేజ్మెంట్లో జీరో, చూసుకున్నట్లయితే తను చాలా పవర్ఫుల్ అనేటటువంటి ఇది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కామిక్స్ వస్తాయి అనమాట, అడివిషియస్ వస్తాడు. ఎస్, హిట్ 2లో ఉన్నటువంటి తను వచ్చి తనకైతే హెల్ప్ చేస్తాడు అనమాట. ఇక్కడైతే సినిమా మీద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చాలా మందికి పోయిందనమాట. అండ్ తనతో పాటు తన కుక్కను కూడా తెచ్చుకుంటాడు. ఇక్కడ కూడా విజిల్స్ పడ్డాయి అడివిషియస్ వచ్చినప్పుడు. అండ్ ఆ కుక్క వచ్చినప్పుడు భయంకరంగా అయితే విజిల్స్ పడతాయి అనమాట. ఎప్పుడైతే ఇక సినిమా అయిపోయిన తర్వాత ఇక హిట్ 4 అనేటటువంటిది అయితే రివీల్ చేస్తారు. హిట్ 4లో చూసుకున్నట్లయితే మన లారీలో ఒక శవాన్ని అయితే దాపెడతారనమాట. దాపెట్టి తీసుకొస్తుంటే అక్కడ కార్తీక్ అయితే పట్టుకుంటాడు. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నారు, కానీ మట్టి కిందే మనుషులు ఉన్నారా అని చెప్పి ఇచ్చేస్తారు అనమాట. హిట్ 4 4th కేస్ అని చెప్పి పడిద్ది. ఆ తర్వాత సినిమా అయితే అయిపోద్ది. ఇది ఓవరాల్గా సినిమా అయితే కొన్ని పాయింట్లు అయితే మిస్ చేశా, అనవసరమైనటువంటి పాయింట్లు అయితే మిస్ చేశా. అవసరం ఉన్నటువంటి పాయింట్లు అయితే మ్యాక్సిమం మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశా. ఈ సినిమాలో మొత్తం స్టోరీ ఏం లేదు, మీరు విన్న తర్వాత మీరే కనిపెట్టేయచ్చు. చాలా సింపుల్ స్టోరీ అనమాట. కానీ దాని ఇంప్లిమెంట్ అనేటటువంటి ఫస్ట్ హాఫ్లో బెడ్స్ కొట్టింది, సెకండ్ హాఫ్లో కూడా బెడ్స్ కొట్టింది. లాస్ట్ ఆ 1 అవరే మొత్తం క్రూయల్గా చూపించడం వల్ల, బ్లడ్ బాత్ చూపించడం వల్ల మనకైతే పిచ్చిగా నచ్చింది అనేటటువంటిది 100% ట్రూత్ అనమాట. లేకపోతే అంత నచ్చేది కాదు అనేటటువంటిది ఇంకా రియాలిటీ ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నాయనంటే చెప్పిన కదా, అర్జున్ సర్కార్ని వీక్ చేయడం అనమాట. చూసుకున్నట్లయితే హిట్ 2లో అంత క్రూయల్గా చూపించి, అంత రారిస్టిక్గా చూపించి, అర్జున్ అనేటటువంటి వాడు సామాన్యుడు కాడు, తనంటేనే సైకోలకి టెర్రర్ అని చూపించి మ్యాక్సిమం అడివిషేషన్ తీసుకొచ్చి ఫైట్ చేయడం అయితే ఇక్కడ కొద్దిగా నాకు నచ్చలేదు అనమాట. ఇది బెడ్స్ కొట్టింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఇక్కడ ఏం చేయాలంటే హిట్ 4కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే తీసుకొచ్చి తనెంత పవర్ఫుల్ రా అనేటటువంటి మనకు చూపించాలి. అలా చూపిస్తే బాగుంటుంది, కానీ ఎలా చూపించడం బాగాలేదనమాట. అండ్ మీరు సోషల్ మీడియాలో మీమ్ చూడొచ్చు అనమాట, ట్రోల్ చూడొచ్చు. ఇక ఆపేయండి, ఇక ఎండ్ కార్డ్ ఇచ్చేయండి, మాకేంద్ర ఈ సోది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ అప్పుడే అలా ఆపుతారా బాబు, మొత్తం 7 పార్ట్లు ఉన్నాయి. 7వ పార్ట్లో చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా వచ్చినటువంటి హీరోలు అందరూ కూడా ఎంట్రీ ఇస్తారంట. అదంతా హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయటగట్టే వార్తలు అనమాట. సో మెయిన్ ఏంటంటే హిట్ 4 అనేటటువంటి దానికి కంక్లూజన్ లేదు. కార్తీక్ని తీసుకొచ్చారు కానీ అంత పవర్ఫుల్. ఉదాహరణకి విక్రమ్ సినిమాలో రోలెక్స్ని లోకేష్ కనకరాజు ఎలా హ్యాండిల్ చేసిండు సూర్యాని, అసలు తను కంగువాతో వచ్చిన, రెట్రోతో వచ్చిన అందరికి కూడా రోలెక్సే గుర్తుందనమాట. అలా హ్యాండిల్ చేసినటువంటి తన బ్రదర్ని తన బ్రదర్ ఇంకా ఘోరంగా హ్యాండిల్ చేస్తారేమో చెప్పి నేను శైలేష్ అనుకున్నాను. కానీ చాలా సింపుల్గా యాడ్ చేసిండు. ఆ హిట్ 4 అనేటటువంటి ఫాంట్ అయినా, ఆ స్టోరీ అయినా, ఆ కార్తీక్ ఎంట్రీ అయినా, అక్కడ ప్లే అయ్యేటటువంటి బీజం అయినా ఏది కూడా ఇంట్రెస్టింగ్గా కనిపించదు. సో అందరికి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే హిట్ 4 అవసరమా, ఎండ్ కార్డ్ ఇచ్చేయండి అంటున్నారు, కానీ అది జరిగేటటువంటి పనే కాదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే హిట్ 4 వస్తుంది, ఒక సంవత్సరంలో హిట్ 4 వస్తుంది. ఆ తర్వాత హిట్ 5, హిట్ 6, హిట్ 7 లాస్ట్ అంట. హిట్ 7లో అందరూ వస్తారంట, అది ఇంకా పెద్ద కేసు అంట. ఆల్రెడీ హిట్ సిరీస్కి సంబంధించిన తను స్టోరీ లైన్ మొత్తం కూడా రాసేసుకున్నాను అని చెప్పి బయటగట్టే వార్తలు ఫ్రెండ్స్. ఇక వెయిటింగ్ అనమాట. నేనైతే మీరు వెయిట్ చెప్పిన హిట్ 4 కోసం నేనైతే వెయిట్ చేస్తాను. ఎందుకంటే మన కార్తీ ఉండడు అందులో, మినిమం ఉంటుంది కదా. తను చూసుకున్నట్లయితే మినిమం స్టోరీ సెలక్షన్ ఉంటుంది. సో స్టోరీ నేనే తనైతే ఒప్పుకునే చెప్పి నేనైతే అనుకుంటున్నా. అది అనమాట హిట్కి సంబంధించి ఈ విధంగా ట్రోల్స్ వస్తున్నాయి, ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి. మరి మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది ఫుల్ మూవీ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రెట్రో మూవీ రివ్యూ మరియు రైడ్ 2 రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.